నాకు అర్థమైపోయింది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఖచ్చితంగా ఒక ఫేజ్ గుండా, ఒక భయంకరమైనటువంటి మార్గం గుండా ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇది తప్పని పరిస్థితిలో లేదు. ఎన్ని సర్కస్లు చేశాను, అన్ని సర్కస్లు చేశాను నేను. ఐ కుడ్ నాట్ ఎస్కేప్. నాకు ఎలా అనిపించింది అంటే, ఖచ్చితంగా నువ్వు ఏం చేసినా కూడా ఇవి జరుగుతాయి అన్నట్లు అనిపించింది. అలా జరిగేవన్నీ దేవుడు నాకు చూపించాడు. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో దేవుడు చూపించాడు. ఎవరెవరు విడిచిపెడతారో పోతారో చూపించారు. చాలా మటుకు ఎవరెవరు నాతో నిలబడి ఉంటారో కూడా దేవుడు చూపించాడు. నిజంగా దేవునికి మహిమపరుస్తున్నా. నిజంగా నేను చెప్తున్నాను, నాకు ఈ పరిచర్యకు మేలే జరిగింది. ఐ బిలీవ్ రెన్నీ కూడా మేలే జరిగింది. రెన్నీ మలచబడ్డాడు, మౌలు చేయబడ్డాడు. రెన్నీ హీ వెంట్ త్రూ 2 సంవత్సరాలుగా అన్ని రకాల అనుభవాలు కూడా వచ్చాడు. నౌ హీఈస్ రెడీ ఫర్ ద మినిస్ట్రీ. హీఈస్ రెడీ ఫర్ ద మినిస్ట్రీ. హల్లెలూయా. దీనినే రెన్నీ అనుభవాలనే సువార్త వ్యాపించేదానికి ఒక టూల్గా వాడుకొనబోతున్నాడు. తండ్రి కుమారుని యొక్క ప్రేమను గురించి వివరించబోతున్నాడు. హల్లెలూయా. ఏ రీతిగా పరలోకమున్నటువంటి తండ్రి నుంచి తన ప్రియ కుమార్తెలు ఏ రీతిగా దూరం అయిపోయారు, ఎవరు దూరం చేశారు, ఎందుకు దూరం చేస్తున్నారు, ఎందుకు ప్రజలు తమ సొంత తండ్రి యొక్క ప్రేమను కనుక్కోలేకపోతున్నారు, నేను ఎలా నా తండ్రికి దూరం అయిపోయాను, ఎలా నా తండ్రి ప్రేమ నేను తెలుసుకున్నాను, ఎలా నా తండ్రితో నేను కలిసి ఆనందిస్తున్నాను. ఇదే సువార్త అంటే, ఇదే సువార్త అంటే. మేలు జరిగింది, చెత్తంతా పోయింది, వజ్రాలు మిగిలాయి. మీరంతా నా దృష్టిలో వజ్రాలు. హల్లెలూయా. మీరంతా నా దృష్టిలో వజ్రాలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకే మేడం గారికి 2 చేతులెత్తి దండం పెట్టి థ్యాంక్స్ చెప్పాను. నిజంగా థ్యాంక్స్ చెప్పాను. నిజంగా నేను వ్యంగ్యంగా వెట్టకారంగా అనడం లేదు, నిజంగా థ్యాంక్స్ చెప్పాను. నిజంగా ఎందుకో తెలుసా, పనికి రాని చెత్తనంతా నా నుంచి వేరు చేసేసింది, వజ్రాలను మిగిల్చిపోయింది. దేవునామమునకు మహిమ కలుగును. ఆమె తరతరములు దీవించబడును గాక. ఐ బ్లెస్ హర్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా. హల్లెలూయా. షీ ఈజ్ వెరీ వెరీ ఇన్నోసెంట్ అండి. ఆమె చాలా అమాయకురాలు, చాలా అమాయకురాలు ఆమె. అయితే ఓర్వలేనటువంటి కొంతమంది దుష్ట శక్తులు, ఓర్వలేనటువంటి వారికి చెవి ఇచ్చేసింది. వారికి చెవి ఇచ్చేసి తన చిత్తాన్ని అమ్మేసుకుందండి. అమ్మేసుకుని తన జీవితాన్ని, తన సొంత కుటుంబాన్ని పాడు చేసుకుని బజారుకి వేసుకుంది. బట్ షీ ఈజ్ ఇన్నోసెంట్. ఐ బ్లెస్ హర్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. ఆమె ఎప్పుడు కూడా నెమ్మదితో సమాధానంతో ఉండాలని నేను మనస్ఫూర్తి. దేవుని ఎదుట నేను నాటకాలు వేసి, దేవుని ఎదుట నేను చెత్త మాట్లాడితే నా దేవుడు నన్ను ఒప్పుకోడు. నా దేవుని యొక్క దృష్టిలో నేను వేషధారిని అవుతాను. దేవుని ఎదుట నేను చెప్తున్నాను, విత్ ఆల్ ఆఫ్ మై, నా పూర్ణ హృదయంతో సుహాసిని మేడం నేను దీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నెమ్మదితో సమాధానంతో ఆరోగ్యంతో ఉండును గాక. ఐ బ్లెస్ హర్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. నాకైతే మేలు, చాలా 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 మేలు చేశాను. దేవునికి దగ్గర అయ్యాను, దేవునికి దగ్గరగా అయ్యాను. దేవుని చేత నాటమైనటువంటి ఏ వ్యక్తి కూడా నా జీవితం లేకుండా తీసేసింది. కీడును దేవుడు మేలుకరంగా మలుస్తాడంటే ఇదే. హల్లెలూయా. నాకు మాత్రం వజ్రాలు మిగిలాయి. వజ్రాలను బట్టి నేను దేవుని నామమునకు మహిమ కలుగు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏం సాధించినా, నేను ఏం సంపాదించినా మిమ్మల్ని ఎప్పటికీ మాత్రం నేను మార్చుకోలేను. ఈ 2 సంవత్సరాలు నాతో పాటు ఎవరెవరు ఉన్నారో, 2 సంవత్సరాలు ఎవరెవరు నాతో పాటు ఉన్నారో, 2 సంవత్సరాలు ఎవరెవరు నాతో పాటు ఉన్నారో, తిన్నారా అని అడిగినారు. ఓ 2-3 ఉన్నారు, తిన్నావా అని అడిగిన వాళ్ళు కదా. మంచి వంట మాస్టర్ని చేసేసిన ఈ 2 సంవత్సరాలు. ఎన్ని సాధించాను చూడండి. నేను చాలా సాధించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరమైనా కూడా వీఆర్ హియర్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తాన్ని చేసేదానికి మనము భూమి మీద మనం జీవిస్తున్నాం, మనం బ్రతుకుతూ ఉన్నాం. అపవాది చిత్తాన్ని చేసేదానికి కాదు, దేవుని యొక్క చిత్తాన్ని చేసేదానికి ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. సో మనం చనిపోయిన తర్వాత మనతో పాటు ఎవరు ఉండరు పక్కన, మనము దేవుడే. చేసావా పని పూర్తిగా అంటాడు దేవుడు. మనం అక్కడ సాకులు చెప్పేసి వాళ్ళ వల్ల చేయలేదు, వీళ్ళ వల్ల చేయలేదు సాకులు చెప్తే దేవుని దగ్గర సాకులు చెప్పేదానికి కాదండి. మనుషుల దగ్గర మనం ఏమైనా చెప్పొచ్చు, కానీ దేవుని దగ్గర సాకులు చెప్పేదానికి ఏమాత్రం కూడా వీల్లేదండి. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రభువా
నేను నీవు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేశానయ్యా అని ధైర్యంగా మనము చెప్పగలగాలి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, 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 గ్లోరీ టు గాడ్. చాలామంది నాకు కాల్ చేశారు, చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు. మిమ్మును బ్రతికించినటువంటి దేవునికి వందనాలు అని చెప్పారు. ఈరోజు మేము బ్రతికున్నాం, మా కుటుంబాలు బ్రతికున్నాయి. ఈరోజు మా కుటుంబాలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాయి. ఈరోజు మేము సజీవులుగా మేము ఉన్నామంటే అది మీ వల్లనే అని ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్ కాల్స్, మెసేజ్ అంతా కూడా. మీరు నిలబడి ఎంత మంచి పని చేశారు, మీరు నిలబడి ఎంత మంచి పని చేశారు, మీరు ఖచ్చితంగా మీరు యథార్థంగా ప్రవర్తించారు, మీరు యథార్థంగా ఈ 2 సంవత్సరాలు కూడా మీరు ప్రవర్తించారు కదా. ఇప్పుడు మనల్ని ప్రూవ్ చేసుకునే దానికి ఒక వారం సరిపోదండి, ఒక వారం 2 వారాలు సరిపోదు. నేను అలా కాదు ప్రూవ్ చేసుకునే దానికి ఒక వారం 2 వారాలు సరిపోవు. 2 సంవత్సరాలు మంచి టైం కదా, 2 సంవత్సరాలు. మన పరిచర్యకు మేలు జరిగింది, మన పరిచర్యకు మేలు జరిగింది. హల్లెలూయా. కల్వరి ఫెయిత్ చర్చ్కు రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరూ కూడా నా వల్లే, అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా నా వల్లే. చర్చ్ వదిలిపెట్టిన వాళ్ళు మన వాళ్ళు కాదు. చర్చ్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు మన వాళ్ళు కాదు. గీత గీసేసినాడు. చర్చిలో ఉన్నారు చూసారా, ఎప్పటికైనా వస్తాడు మా ఆత్మీయ తండ్రిని, మా ఆత్మీయ తండ్రి రాకపోతాడా అని వస్తున్నారు చర్చికి. అక్కడున్న వాళ్ళంతా నా వాళ్ళే, నా కుమారులు, నా కుమార్తెలే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక తాత్కాలికంగా ఒక మార్పు, తాత్కాలికంగా ఐగుప్తులో నివాసం చేయటం నా జనులు వెళ్ళారు. అయితే శాశ్వతముగా దేవుడు మనల్ని స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. ఎంతగా మీరు తలదించుకున్నారు, ఎంతగా అయ్యో అయ్యో అని బాధపడ్డారో, మీరు సంబరపడి నాట్యమాడే స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. కొన్ని మాటలు దేవుడు నాతో చెప్పినటువంటి కొన్ని మాటలు చెప్తే గర్వం అనుకోవచ్చు చాలామంది. ఇక కొంతమందికి ఒక వారం 10 రోజులు నిద్ర పట్టదు. కాబట్టి అన్నీ చెప్పాం మేము. పౌలు అంటాడు 14 సంవత్సరాల క్రితం అంటాడు అనమాట. సో అలా స్పిరిచువల్ సీక్రెసీని కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటాం. అయితే మీరందరూ కూడా ఏకీభవించారు. ఒక సిస్టర్ నాకు కర్నూలు నుంచి నాకు మెసేజ్ పెట్టారు. ఎప్పుడు ఐ థింక్ డేట్ కూడా ఉంది, ఇందులో మెసేజ్ ఉంది, డేట్ కూడా ఉంది. తను ప్రార్థన చేస్తుండే, పాస్టర్ గారు మీరు ఒక్కరే ప్రార్థన చేస్తున్నారు, మీతో పాటు సంఘం అంతా చేయాలంట దేవుడు చెప్పాడు. సంఘం అంతా ఏకీభవించి రిస్టోరేషన్ కొరకు ఏకీభవించి చేయాలంట దేవుడు చెప్పాడని ఐ థింక్ 2 months బ్యాక్ నాకు మెసేజ్ పంపించారు. సో ఈ మాటలు ఒకవేళ దేవుడి నుంచి వచ్చినవో కాదో మీరు పరీక్షించుకొని, మీరు వివేచించి, మీరు ఒకవేళ ఈ దేవుడి నుంచి వచ్చాయంటే సంఘానికి తెలియజెప్పండి అని 2 నెలల క్రితం మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ నా దగ్గర అలాగే ఉందన్నమాట. సరే దేవుడు చెప్పినప్పుడు చెబుదాంలే అన్ని వెయిట్ చేస్తున్నాను. సో మన 21 day ఫాస్టింగ్ అప్పుడు దేవుడు చెప్పడంతో మరలా సిస్టర్ మెసేజ్ పెట్టారు, పాస్టర్ గారు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు సంఘంతో చేయించండి అని మాత్రమే కదా, ఇంకా చాలా రాశారు, చాలా ఆ మెసేజ్లు చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పలేదు, అవన్నీ జరగబోతున్నాయి, అవన్నీ కూడా జరగబోతున్నాయి. సంఘంగా మీరందరూ ఏకీభవిస్తున్నారు, చాలా వందనాలు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్ ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం. ఇది దేవుని యొక్క సేవకు సంబంధించింది, ఇది మన దేశ భవిష్యత్తుకు సంబంధించింది. ఆర్డిజే మినిస్ట్రీస్ అన్నటువంటిది దేశం యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. మీరు అనుకుంటున్నాను ఏదో కృష్ణాపురం జీరోలో ఉన్నటువంటి చిన్న ఒక 30 సెంట్ల స్థలం కోసం అక్కడ ఏదో చిన్న ఏదో అని అనుకుంటున్నాను. కాదు. లేకపోతే ఇంత ఏంటండి, ఇంత పోరాటం, ఇంత యుద్ధం ఏంటి, ఎన్ని దయ్యాలు ఇన్వాల్వ్ అయ్యాయో తెలుసా. ఎక్కడికి వెళ్ళాయో తెలుసా, ఇవన్నీ ఎంత దూరం వెళ్ళాయో తెలుసా, ఎంత లోతుకి వెళ్ళాయో తెలుసా, ఎక్కడి నుంచి కంట్రోల్ చేయాలని చూసారో తెలుసా. ఓ మై గాడ్. దాన్ని బట్టి చెప్పచ్చు దయ్యంగాడికి నేనంటే ఎంత భయమో. ఆర్డిజే మినిస్ట్రీస్ అన్నా, కల్వరి ఫెయిత్ చర్చ్ అన్నా వాడికి అంతే వణుకు. నిర్గమ 15 ప్రకారం వాడికి వణుకు, వాడి వెన్నులో వణుకు, భయము, అధిక భయము వానికి కలిగాను. అధిక భయం వానికి కలిగాను. ఆయన తన చేతుల చేత స్థాపించిన పరిశుద్ధాలయమందు
మనలను నిలబెట్టబోతున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలామంది నాకు ఫోన్ చేశారు, మిమ్మల్ని చూసి మాకు చాలా ధైర్యం వచ్చింది, మిమ్మల్ని చూసి మాకు చాలా ధైర్యం వచ్చింది. మీరు ఇవన్నీ అనుభవిస్తే అసలు ఎప్పుడు కూడా బయట ఎప్పుడు కూడా వెల్లడి చేయలేదు మాట, ఎప్పుడు నవ్వుతానే ఉంటారు. ఇవన్నీ అనుభవిస్తూ నవ్వుతానే ఉంటారు. నవ్వడంలో అయితే నేను నటించనండి, స్వాభావికంగా నేను నవ్వుతూ ఉంటాను. హల్లెలూయా. అది దేవుడిచ్చినటువంటి సంతోషం, దేవుడిచ్చినటువంటి సంతోషం, దేవుడిచ్చినటువంటి ఆనందం. ఈరోజు ఒక మాట చెప్తాను, నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే, డిసైడ్ టు బి హ్యాపీ. సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోండి. హల్లెలూయా. సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోండి. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది మనకు? నిన్నటిని బట్టి దుఃఖం కలుగుతుంది, నేటిని బట్టి దుఃఖం కలిగేదానికి ఆస్కారం ఉంది. అంతే కదండి? గతంలో ఏం జరిగిందో దాన్ని బట్టి మనకు అవి అనుకుంటుంటే ఎంత బాధ అవుతుందో, అవి అనుకుంటుంటే ఎంత బాధ అవుతుందో, అవి అనుకుంటుంటే ఎంత బాధ అవుతుందో. కానీ మీకు దేవుని శక్తి తెలుసా? మీకు దేవుని శక్తికి నేనే రుజువు, నేనే రుజువు. రెండు 2022 డిసెంబర్లో మీకు ఎవరికి తెలియదు, ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడైతే నాకు అర్థమైందో, రెండిని నాకు దూరం చేశారు అని నాకు అర్థమైందో, నా జీవితంలో పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, ఇంకా మరి ఎప్పటి వరకైనా కూడా అటువంటి క్షోభను, అటువంటి శ్రమను, అటువంటి సవాలును నేను అనుభవించలేదు, అనుభవించలేను కూడా. ఏ క్షణంలో చచ్చిపోతానో తెలియదు, అలా ఉండేది నాకు. అంటే ఒక ఇంటిలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నటువంటి ఒక పిల్లలు ఒకవేళ చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు భలే అర్థమైంది. ఎక్కడ చూసినా రెన్ని కనిపిస్తున్నాడు, షూ కనిపిస్తాయి, బట్టలు కనిపిస్తాయి, చైర్లో కూర్చొని నవ్వేది కనిపిస్తుంది. పప్పా అని పిలువడే వాయిస్ సినిమాలో చూపించినట్లే ఆ స్వరం వినపడుతుంది, పప్పా అని స్వరం వినపడుతుంది. ఆ నవ్వినటువంటి స్వరం ఎక్కడికి పోయినా ఇవే జ్ఞాపకాలు. ఏ రూమ్లోకి పోయినా రెండు జ్ఞాపకాలే. పైకి ఎక్కిన జ్ఞాపకాలు, కిందికి వచ్చిన జ్ఞాపకాలు, బయటకు వస్తే జ్ఞాపకాలు, బైక్ చూస్తే జ్ఞాపకాలు, కార్ చూస్తే జ్ఞాపకాలు, కీబోర్డ్ చూస్తే జ్ఞాపకాలు. వెంటాడే లార్డ్ ఐ కెనాట్ లీవ్. నేను బ్రతకలేనయ్యా, నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేను, నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేను. ఎలా చేయాలి నేను సేవ? హౌ షుడ్ ఐ డూ మినిస్ట్రీ? ఇది ఒక పోరాటం అయితే, మిగిలినవన్నీ తుచ్చమైనటువంటి పోరాటాన్ని. మిగతా లోకం ఏమనుకున్నా కేర్ చేసేవాను కాదు. లోకం ఏమనుకున్నాను అసలు వెంట్రుకతో అట్లా తీసేస్తాను. నా కొడుకు, నా ప్రాణం పోయినంత పని అయిపోయింది, నా ప్రాణం పోయినంత పని అయిపోయింది. ఎప్పుడైతే ఆ యొక్క ప్రిన్సిపల్ చెప్పాడో, మీకు తెలీదా, వెళ్ళిపోయాడు టీసీ తీసుకొని. నేను భలే తిట్టాను. బుద్ధి లేదా మీకు? తండ్రికి చెప్పకుండా ఎట్లా మీరు టీసీ ఇస్తారు? లేదండి మేడం గారు చెప్పారు, మీరు ఆపరేషన్స్లో బిజీగా ఉన్నారంట. ఇంత పచ్చి అబద్ధాలు చెప్పి దేవుని ఎదుట ఎట్లా అంగీకరించబడతారండి వీళ్ళు? ఎట్లా మనసు వస్తుందండి? అసలు ఎంత క్షోభ అనుభవించానంటే, డిసెంబర్ 31 తారీఖు నాడు సర్వీస్ చేయాలి అనౌన్స్ చేశాం. వాచ్ నైట్ సర్వీస్ చేయాలి. 7 గంటలు స్టేజ్ మీద ఉండాలి, 7 గంటలు స్టేజ్ మీద ఉండాలి. నా పరిస్థితి చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితి. చస్తానో బ్రతుకుతానో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు నా బాధ. ఎవరు ఏం చెప్పినా, ఎవరు నన్ను ఏమని ఆదరించగలరు చెప్పండి? ఏమని ఆదరించగలరు? ఎవరు ఏం చెప్పినా నాకు ఆదరణ లేదు. నాతో మాట్లాడాలంటేనే చాలామంది భయపడుతున్నారు. మగవాళ్ళేమో ఎక్కడ పోలీస్ కేసు పెడతారో అని మగవాళ్ళు భయపడ్డారు. ఆడవాళ్ళేమో ఎక్కడ సార్తో అక్రమ సంబంధం ఉందని ఎక్కడ మాట్లాడతారో అని ఆడవాళ్ళు భయపడ్డారు. దే ట్రైడ్ దిస్ చీప్ ట్రిక్స్. మగవాళ్ళేమో కేసు పెడతారని భయపడ్డారు, ఆడవాళ్ళు సార్తో మాట్లాడితే ఎక్కడ సంబంధాలు అంటగడతారో. ఎవరు మాట్లాడినా సంబంధాలు అంటగట్టడమే, వాయిసులా గీసులా ఏంలా. ఇంకా
భయపడి ఎవరి దగ్గర రాలేదు. ఒక్కని చుట్టూ దయ్యాలు, మాటలు, ఆ స్వరాలు ఒక చోట 2 గురించిన ఆలోచనలు. డిసెంబర్ మాసంలో 2వ వారం, 3వ వారం, చివరి వారం, 30వ తారీఖు అక్కడ కూర్చొని ఉన్నా, ఆఫీసులో కూర్చొని ఉన్నా. ఏం చెప్పాలయ్యా నేను? ఐ డు లార్డ్, నేనేం చెప్పాలయ్యా? నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, ఏం చెప్పాలి నేను? గాయాలు ఉన్నాయి మనసులో, పచ్చి గాయాలు ఉన్నాయి. గుర్తుకొస్తే అండి, ఆలోచన వస్తే తట్టుకోలేకపోతున్నా, ఇంబ్యాలెన్స్ అయిపోతున్నా, క్షణాల్లో బ్యాలెన్స్ తప్పిపోతున్నా. గుర్తుకొస్తే క్షణాల్లో బ్యాలెన్స్ అయిపోతుంది, మెంటల్ బ్యాలెన్స్ అయిపోతున్నా, పిచ్చోని అయిపోతుంది. యాక్చువల్గా బయట కనిపిస్తే పిచ్చోని అయిపోయాను అనుకోండి. నా కొడుకును నాకు ఉద్దేశపూర్వకంగా నన్ను బాధ పెట్టాలని దూరం చేస్తున్నారని ఎప్పుడైతే నాకు తెలిసిందో ప్రాణం పోయినంత పని అయిపోయింది. చచ్చి బ్రతికా నేను. మీరు కావాలంటే డిసెంబర్ 31 చూడండి, స్టేజ్ మీద ఎలా ఉన్నానో చూడండి. అన్నీ యూట్యూబ్లో అన్నీ భలే ఉంది, ఇది మాత్రం ఫుల్ సాక్ష్యాలు. స్టార్ట్ చేశాను, చాలా కష్టంగా స్టార్ట్ చేస్తాను. మిడ్ నైట్లో అలా వచ్చి ఆ పరిశుద్ధుడు, ఆ మహోన్నతుడు, పరమ వైద్యుడు, గొప్ప దేవుడు అలా వచ్చి అలా టచ్ చేసి వెళ్ళిపోయాడండి. ఒప్పటి తర్వాత జరిగింది ఇది. అంటే 2023 జనవరి 1వ తారీఖున దేవుడు నన్ను తాకాడు. దేవుడు తాకిన తర్వాత ఏమైంది తెలుసా? బాధ అంతా పోయింది. దేవుడు చెప్పాడు, నీ కొడుకును నేను తీసుకొని చెంగున ఎగురుకుంటూ నీ ఒడిలోనికి తీసుకొని వస్తాడు. నేను తీసుకొని వస్తాను నీ కొడుకును. హల్లెలూయా. బాధ పోయింది, వేదన పోయింది, వాక్కు వచ్చింది, నిరీక్షణ వచ్చింది, ధైర్యం వచ్చింది, విశ్వాసం వచ్చింది. ఇప్పుడు గుర్తుకొచ్చినా నాకు బాధ లేదు. గుర్తుకొచ్చినా నాకు బాధ లేదు. విశ్వాసం ఉంది, దండిగా ఉంది విశ్వాసం. హల్లెలూయా. చాలా ఉందండి విశ్వాసం, మామూలు కాదు. చాలా విశ్వాసం ఉంది. అండ్ ద టైమ్ హ్యాస్ కమ్. చాలా మాట్లాడుతున్నాడు నా కొడుకు గురించి దేవుడు, చాలా మాట్లాడుతున్నాడు నా కుమారుడు గురించి దేవుడు. నాకు ఐ నో, ఇప్పుడు నేను నమ్మడం లేదు, నాకు తెలుసు. యు నో వై? గాడ్ టచ్డ్ మీ. దేవుడు నన్ను తాకాడు. సో నేను నవ్వడం అన్నటువంటిది అది నటన కాదు. దేవుడు నన్ను తాకాడు గనుక నేను సంతోషంగా నేను ఉండగలుగుతున్నా. హల్లెలూయా. నిన్నటిని గురించి నేను వరి కావడం లేదు, నేటిని గురించి కూడా నేను వరి కావడం లేదు. రేపటిని బట్టి నేను సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. మన రేపు చాలా చాలా గొప్పగా ఉండబోతుంది. అవర్ టుమారో ఈజ్ గోయింగ్ టు బి గ్లోరియస్. హల్లెలూయా. చెప్పండి పక్కలతో, నీ భవిష్యత్తు చాలా బాగా ఉండబోతుంది. మన భవిష్యత్తు చాలా బాగా ఉండబోతుంది. మన పిల్లల భవిష్యత్తు చాలా బాగా ఉండబోతుంది. మనం చాలా బాగా ఉండబోతున్నాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈ భూమి మీద మాత్రమే కాదు, ఈ భూమి పైన మన జీవితాన్ని ముగించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? పరలోకంలో అడుగు పెట్టబోతున్నాం. మరి ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అది ఇంకా గంభీరమైనటువంటి భవిష్యత్తు. ఇప్పుడు చెప్పండి, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చాలా గంభీరంగా ఉండబోతుంది. అందుకే వాక్యంలో రోమా 12:12 వ్రాయబడింది, నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. ఏమీ లేకున్నా కూడా సంతోషంగా ఉండడము మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. చుట్టూ మనకు నచ్చని పరిస్థితులు ఉన్నా కూడా సంతోషంగా ఉండుటకు మనం నేర్చుకోవాలి. సంతోషంగా ఉండుటకు మనము నిర్ణయించుకోవాలి. యోసేపును వాళ్ళ నాన్న నుంచి వేరు చేశారు. ఈర్ష్యతో, అసూయతో. తండ్రి నుంచి పిల్లలను వేరు చేయడం కానీ, తల్లి నుంచి పిల్లలను వేరు చేయడం కానీ, వీటి వెనక పనిచేసే దయ్యాలు ఉన్నాయి. కొన్ని దయ్యాలు, ఆ దయ్యాలు మనుషులకు బట్టి మనుషులు పనిచేస్తారనమాట. మనుషులు అమాయకులే, కానీ ఆ మనుషులకు ఈ దయ్యాలు పడతాయి. దయ్యాలు పడితే అప్పుడు ఏం చేస్తారు? తల్లి నుంచి పిల్లలను, తండ్రి నుంచి పిల్లలను సపరేట్ చేస్తారనమాట.
యోసేపుని అట్లే చేశారు కదా. యోసేపును యాకోబు నుంచి వేరు చేశారు. ఎందుకు వేరు చేశారు? అసూయ. అసూయ. అందుకే అసూయ, ఈర్ష్య కలిగినటువంటి వ్యక్తులు మీ కుటుంబాల్లో ఉండకూడదు, మీ కుటుంబ సంబంధాల్లో ఉండకూడదు, మీ పిల్లల మధ్య ఉండకూడదు. ఇటువంటి విషపూరితమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి వారు ఉండకూడదు. అటువంటి కుటుంబాల్లోనికి మీ పిల్లల్ని ఇవ్వద్దు. కనుక్కోండి, వాళ్ళు సాధారణమైన మనుషులో, విషపు మనుషులో, దీనిలో ఉన్మాదులో కనుక్కోండి. చెప్తారు, వాళ్ళ పక్కింటి వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎట్లటోళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళు చెప్తారు, వాళ్ళ వీధిలో చెప్తారు, వాళ్ళ చర్చిలో వాళ్ళు చెప్తారు. బీ వెరీ వెరీ కేర్ఫుల్. యోసేపును సపరేట్ చేశారు. తండ్రి ఎట్లా జీవించాడండి యోసేపు? ఎట్లా జీవించాడు? తండ్రి దగ్గర మురిపంగా పెంచుకున్నాడు. తండ్రి ఎంత ప్రేమించాడు, ఆ తండ్రి ప్రేమ ఎంత రాకుమారులాగా బ్రతికాడండి. రెన్ని కూడా యోసేపు అనుభవం వచ్చింది. ఏమండి, రాకుమారులాగా ఒక ప్రిన్స్ లాగా జీవించాడు కదా. ప్రిన్స్ లాగా జీవించాడు. అక్కడ నుంచి ఒక ఇరుకైన స్థలంలోనికి వెళ్ళిపోయాడు. ఇరుకైన స్థలం, చిన్న స్థలం, చిన్న ఇల్లు, విశాలమైనటువంటి రాజ సామ్రాజ్యంలో నుంచి ఒక చిన్న ప్రాంతానికి వెళ్ళిపోయి ఉన్నాడు. యోసేపులాగా వెళ్ళిపోయాడు. యోసేపులాగా మళ్ళీ రాబోతున్నాడు. హల్లెలూయా. యోసేపు యాకోబు కలుసుకున్నారు కదా, అలా కలుసుకొని పోతున్నాం. యోసేపుని చూడండి. యోసేపు ఎక్కడైనా ఏడుస్తూ చింతిస్తూ ఏమి ఇట్లా అయిపోయినాయి, మా అన్నలు ఇంత పని చేశారు, మళ్ళీ అంత పని చేశారు, వాడు రూబెన్ గాడు ఇట్లా చేశాడు, లేకపోతే యూదా ఇట్లా చేశాడు, లేకపోతే ఇలా అని చెప్పేసి ఏమండి వాళ్ళను మీద పడి ఏడ్చుకుంటూ ఉన్నాడా? లేదు. నమ్మకంగా పరిశుద్ధంగా ఉన్నందుకు ఎక్కడ తీసుకొని పోయేశారు? జైల్లో ఎవడేశారు. జైల్లో కూడా ఏం చేస్తున్నాడు తెలుసా యోసేపు? జైల్లో ఒక ఇద్దరు ముఖము వికారంగా ఉందంట. జైల్లో లీడర్ అయిపోయాడు. జైల్లో లీడర్ అయిపోయి ఏమండి ఏమి ఇట్లా ఉన్నారు, మీరు విచారంగా ఉన్నారు, ఏంటి సంగతులు, ఏం బాధగా ఉన్నారు, ఏమిటి దిగులుగా ఉన్నారని దిగులు పడేవారిని అడుగుతున్నారంట. హీ వాజ్ రిజాయిసింగ్, హీ వాజ్ నాట్ బిటర్. యోసేపు ఆ చేతుతో లేడు. గతంలో జీవించడం యోసేపు, గతంలో యోసేపు ఒకవేళ గతం గురించి యోసేపు ఆలోచించుకుంటూ ఉంటే అసలు ముందుకు వెళ్ళేవాడు కాదు. మీరు ఎవరైనా ప్రయత్నం చేయండి, సర్వీస్ అయిపోయిన తర్వాత వెనక్కి చూస్తూ ముందుకు నడవండి చూద్దాం. ఏమండి, రోబోట్ అయితే ఇట్లా తిప్పచ్చు తల, ఇట్లా వెనక్కి చూస్తూ ముందుకు నడవండి చూద్దాం, ట్రై చేయండి, బోళ్ళ బక్కలు పడతారు. వెనక్కి చూడొద్దు, గతం వైపు చూడొద్దు. గతం నీకు చాలా బాధాకరంగా ఉండొచ్చు. ఒకవేళ గతం నీకు గుర్తుకొస్తుంటే నీకు చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, కానీ నా దేవుడు నిన్ను బాగు చేయగలడు. ఈరోజు బాగు చేయగలడు. నన్ను బాగు చేసిన దేవుడు, నా మనసును తాకినటువంటి దేవుడు. హల్లెలూయా. నా జ్ఞాపకాలను స్వస్థపరిచినటువంటి దేవుడు. నా జ్ఞాపకాలను, నా గతాన్ని, నా జ్ఞాపకాలను, నన్ను అవమానించిన అవమానాలు, నిందలు ఇవన్నీ గుర్తుకొస్తే నాకు ఏడుపు రాదు, నాకు నవ్వు వస్తుంది. నిజంగా చెప్తున్నా, అబద్ధం చెప్పడం లేదు. ఐ డోంట్ వీప్ బికాస్ గాడ్ హీల్డ్ మీ. దేవుడు స్వస్థపరచకుండా ఉంటే ఖచ్చితంగా నేను కూడా అందరిలాగా ఏడుస్తుండేవాడిని. కానీ దేవుడు నన్ను తాకాడు. 1వ తారీఖు 2023 1వ తారీఖున తాకాడు, 2వ తారీఖున తాకాడు, ఫైనల్ అంతే. 2 సార్లు టచ్ అయిపోయింది. అది నా దగ్గరకు వచ్చి ఎవరు టచ్ అనిలా, ఆయన టచ్ చేశాడు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద టచ్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. నన్ను తాకాడు ఆయన, నిన్ను కూడా తాకుతాడు. గాయాలు ఉంటే నిన్ను తాకుతాడు, గతం నుంచి నిన్ను విడిపిస్తాడు. భవిష్యత్తు గురించిన భరోసా ఈరోజు దేవుడికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి సంతోషంగా ఉన్నటకు నిర్ణయించుకో. బైబిల్ గ్రంథంలో సమూయేలు తల్లి హన్నా ఉంది. హన్నా ఎలా ఉండేది? పిల్లలు లేనప్పుడు ఎలా ఉండేదండి? ఎప్పుడూ ఏడుపు ముఖమే, ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది, ఎప్పుడూ బాధతో ఉండేది, ఎప్పుడూ విచారంగా ఉండేది. అయితే ఒకరోజు దైవజనుడు అన్నాడు, నీ ప్రార్థన చొప్పున, నీవు వేడుకున్న దాని చొప్పున దేవుడు నీకు అనుగ్రహించును గాక అని ఒక్క మాట మాట్లాడాడు. ఆయన పెద్ద పరమ భక్తుడా అంటే ఇలా ఆయన పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. కానీ ఆ సంఘ కాపరికి హన్నా అంత విలువ ఇచ్చింది, ఆ స్థానానికి విలువ ఇచ్చింది. దైవజనం నుంచి వచ్చినటువంటి నోటి మాటకు అంత విలువ ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా దేవుడు నన్ను ఎందుకు నియమించాడంటే మీ జీవితాల గురించి మాట్లాడేదానికి నియమించాడు. నేను ఒక మాట చెప్పాలంటే, మీ భవిష్యత్తును నా నోట్లో పెట్టాడు దేవుడు.
గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ ఫ్యూచర్ ఇన్ మై మౌత్. ఆదివారం మీరు వచ్చినప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలను మీరు తీసేసుకోండి, నమ్మండి, దేవుడు నెరవేరుస్తాడు. పెన్నా ప్రవహిస్తుందంటే ప్రతి ఒక్కరు నవ్వారు. అనంతపురం సస్యశ్యామలంగా మారుతుంటే ప్రతి ఒక్కరు నవ్వారు. 140 ఏళ్లలో జరిగిన అద్భుత కార్యం జరిగింది అనంతపురంలో. ఇక పెన్నాకు రావు, ఆడ ఆనకట్ట కూడా కట్టేశారు. పెన్నాకు నీళ్ళు రావు అన్నప్పుడు పెన్నా ప్రవహించిన 4 మంది చనిపోయారు, కొట్టుకొని పోయారంటే 4 మంది. అప్పుడు దైవజనుని నోటి నుంచి వచ్చిన మాట నెరవేరుతుందండి. ఇవన్నీ ఆధారం చేసుకొని మీరు మీ జీవితాల గురించి నేను పలికిన మాటలు మీరు నమ్మండి. యు బిలీవ్ వాట్ ఐ స్పీక్. యాజకులను దాని కొరకే నియమించాడు దేవుడు. మీరు ఈలాగు ఇశ్రాయేళ్ల మీద మీరు ఉచ్చరించినప్పుడు నేను వారిని దీవిస్తానన్నాడు దేవుడు. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, నేను ఇక్కడ ఉన్నాను, నా ప్రక్కన యేసుప్రభు ఉన్నాడు. నేను మాటలు పలికితే యేసయ్య ఆ మాటలు నెరవేరుస్తున్నాడు. ఇది జరుగుతూ ఉంది అంతే. హల్లెలూయా. వారమంతటి కొరకు నేను బ్లెస్సింగ్ ఇస్తాను, ప్రతి ఉదయం బ్లెస్సింగ్ ఇస్తాను. ఎస్, టేక్ దట్ బ్లెస్సింగ్. మా దైవజనుడు నన్ను దీవించాడు. ఈ దీవెనను ఎవరు మార్చలేరు. హల్లెలూయా. నేను ఒక మాట అన్నానంటే మీరు తీసేసుకోవచ్చు దాన్ని. ఇది జరుగుతుంది అని చెప్పానంటే ఖచ్చితంగా జరుగుతుంది. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, జరిగేది మాత్రం పక్కా. జరిగిన తర్వాత ఎగతాళి చేసిన వాళ్ళందరూ కూడా నవ్వుల పాలైపోతారు. వాళ్ళు జోకర్లుగా మిగిలిపోతారు. నిత్య అవమానం వారికి మిగిలిపోతుంది, మనకు నిత్య ఘనత కలుగుతుంది. హల్లెలూయా. సో దైవజనుడు ఏలి యొక్క మాటను హన్న నమ్మి ఏం చేసింది తెలుసా? ఆ రోజు నుంచి దుఃఖముఖురాలై ఉండడం మానేసింది. షీ స్టాప్డ్ వరీయింగ్. దుఃఖముఖురాలై ఉండడం మానేసింది ఆమె. మానేసిన తర్వాత దేవుడు సంతోషించి గర్భాన్ని తెరిచేశాడు. మొన్నటి దినం అనుకుంటాం, ఒక బ్రదర్, ఒక దైవ సేవకుడు నాకు కాల్ చేసి నన్ను జస్ట్ కొంచెం సలహా అడిగాడు. సలహా అడిగితే నేను ఒకటే చెప్పాను. నన్ను సలహా అడిగితే నేను అంతా వివరించాను, కానీ చెప్పారు, బాగా భాషలో ప్రార్థించండి, బాగా దేవుని ఆరాధించండి. ఈ 2 చెప్పి 3ది ఏం చెప్పాను తెలుసా? సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండడం అది ఒక ఆయుధం అండి. ఇదొక్కటే కాదు ఆయుధం. వేసంలో బంధించ ఇదొక్కటే కాదు ఆయుధం. హ్యాపీగా నవ్వుతూ ఉండడం, సంతోషంగా ఉండడం పవర్ఫుల్, చాలా శక్తివంతమైంది అది. ఎందుకో తెలుసా? గాడ్ విజిట్స్ దోస్ హూ రిజాయిస్. యెషయా గ్రంథంలో ఉంటుంది, సంతోషించుచున్న వారిని నీవు దర్శించుచున్నావు. హన్నా గర్భం ఎప్పుడు తెరవబడింది? ఏడ్చినప్పుడు కాదు. హన్నా గర్భం ఎప్పుడు తెరవబడింది? ఉపవాసం ఉండి నిట్టూర్పు విడిచినప్పుడు కాదు. హన్నా గర్భం ఎప్పుడు తెరవబడింది అంటే ఏడుపు ఆపేసిన తర్వాత తెరవబడింది. హల్లెలూయా. చాలామంది హన్నాని పేరు పెట్టుకున్నారు. మొదటి హన్నా, రెండో హన్నా. మొదటి హన్నా ఎప్పుడు కూడా ఏడుపే, ఎప్పుడు కూడా బాధ, విచారము. పెనిన్నా